ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మిరప పంటను రోటావేటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండల కాలం కావడం వల్ల బోర్లలో నీళ్లు తగ్గడం జరిగింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా బోర్లు వేసే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు జియాలజిస్ట్ ద్వారా బోర్ ప్యాంట్ పెట్టాలన్నా 50,000 మరియు ఒక ఎకరాకి 20,000 వాళ్ళు చెక్ చేయడానికి. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 20,000 అంటే వాళ్ళకే దాదాపు 70 నుంచి ₹1,00,000 దాకా ఒక బోర్ ప్యాంట్కి ఖర్చు అవుతుంది. అందులో దగ్గరలో జియాలజిస్ట్ లేరు కాబట్టి ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది. అంతకుముందు 20 నుంచి 30,000 లోపలనే ఒక బోర్ ప్యాంట్ అనేది ఖర్చు అయ్యేది. మామూలుగా అయితే ఒక లోకల్లో ఉన్న వాళ్ళకైతే 5,000, 6,000 వాళ్ళు టెంకాయలతో కొంతమంది, నిమ్మకాయలతో కొంతమంది, మరియు రాగి కొమ్మతో కొంతమంది, మరియు కొంతమంది ఈ మధ్య తాళాలతో కూడా బోర్ ప్యాంట్లు పెట్టడం జరుగుతుంది. జియాలజిస్ట్ అయితే కొంచెం నమ్మకం అనే ఉద్దేశంతో పిలిచిద్దామని వేరే వాళ్ళు ట్రై చేసిన వాళ్ళు 80,000 అడగడం జరిగింది. వాళ్ళు కూడా డ్రాప్ అవ్వడం జరిగింది. వాళ్ళకి 80,000 ఇచ్చి మనకు నీళ్లు పడతాయని నమ్మకం లేదు. అదే నీళ్లు పడినాక 3 ఇంచు నీళ్లు చూపించి 80,000 తీసుకున్న అంత బాధ అనిపించదు రైతులకు. ఇది వరకు ఇక్కడ జియాలజిస్ట్తో బోర్ ప్యాంట్లు పెట్టడం జరిగింది. మొత్తం 5 ప్యాంట్లలో గాను ఒక ప్యాంట్కి నీళ్లు పడడం జరిగింది. మిగతా 4 పేలు ఇవ్వడం జరిగింది. ఆ ఒకటి కూడా 1.5 ఇంచు సందే నీళ్లు పడడం జరిగింది. వీళ్ళకు 80,000 ఇచ్చి 1.5 ఇంచు నీళ్లు పడితే మనకు అవి దేనికి ఉపయోగపడవు. ఎందుకంటే మినిమం 2 నుంచి 3 ఇంచు దాకా నీళ్లు పడితేనే రైతులకు ఉపయోగపడతాయి. 1.5 ఇంచు ఆ విధంగా మన పొలానికి నీళ్లు కట్టడం పనికిరావు. మన డ్రిప్ ద్వారా అయితే కొంచెం ఉపయోగించుకోవచ్చేమో కానీ ఎండాకాలం. అదే ఇప్పుడు వీళ్ళకి 80,000 మళ్ళా కొత్తగా బోర్ వేయడానికి అదొక 1,80,000. ఈ వర్షాలు పడేదాకా పొలాలు ఖాళీగా ఉంచుకోవడమే మేలు. మనకి 1,80,000 అనేది మిగలడం జరుగుతుంది. మనం ఇన్ని ఎగసార్లు పడినా ఈ ఎండాకాలం తక్కువే బోర్లు అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. అదే వర్షాలు పడినట్టయితే మన పాత నీళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులకు ఈ పెట్టుబడి ఖర్చు అంతా మిగలడం జరుగుతుంది. మన పంట ఎండిపోతుందని ఆశతో బోర్లు వేయించే కొద్దీ నీళ్లు పడక ఖర్చు ఎక్కువగా అవుతుంది. రైతులు కష్టాల్లోకి జరగడం జరుగుతుంది, అప్పుల ఊబిలోకి. అందుకని ఎండల కాలం బోర్లు వేయకపోవడమే మంచిది సాధ్యమైనంత వరకు. ఈ టెంకాయలు నమ్మి, నిమ్మకాయలు నమ్మి బోర్లు వేసి అప్పుల పాలయ్యే బదులు కొంతమందికి అయితే ఏ పాయింట్ లేకుండానే బోర్ వేసినట్టయితే వాళ్ళకి నీళ్లు పడడం జరుగుతుంది. ఈ టెంకాయలతో, నిమ్మకాయలతో చూపించి బోర్లు వేసినా కొంతమందికి నీళ్లు పడడం లేదు. జియాలజిస్ట్ ద్వారా పాయింట్ పెడిచినా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. 100% నీళ్లు పడతాయని నమ్మకం అయితే ఏమీ లేదు. మన దగ్గర పాయింట్కు డబ్బులు తీసుకుపోయేటోళ్ళే కానీ నీళ్లు పడితేనే మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే మాకు డబ్బులు అవసరం లేదని ఎవరు చెప్పరు. వాళ్ళని నమ్మి మనము బోర్లు వేసి అప్పుల పాలయ్యే బదులు 2-3 నెలలు ఖాళీగానే పొలం ఉంచుకోవడమే మేలు. ఇప్పుడు చాలామంది ఎండాకాలం బోర్లు ఆపేయడం జరుగుతుంది. వర్షాలు పడినాక మళ్ళీ మన బోర్లకే మనకు నీళ్ళు వస్తాయి కాబట్టి తొందరపడి ఇబ్బంది పడడం ఎందుకని ఈ మిరప పంట కూడా అందుకే తీసేయడం జరుగుతుంది. వర్షాలు పడినాక నీళ్ళు ఎట్టయినా వస్తాయి, మళ్ళీ మనకు పని జరుగుతాయి. ఇది ఉండే కొద్దీ నీళ్లు రాని మోటారు స్లోగా నీళ్ళు వచ్చి ఆడైతే అది ఈటకి కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో బుసులు కూడా అరిగిపోతాయి ఖాళీగా తిరిగి. అందుకని రైతులు తొందరపడి ఎండల కాలం బోర్లు వేపియాకండి, మన పంట ఎండిపోతుందని. చిన్న పంటలు, అదే తోటలు అయితే తప్పనిసరి కాబట్టి తోటలకు పెట్టుబడి ఎక్కువ కాబట్టి బోర్లు ఖచ్చితంగా వేపియాల్సిందే.
మీకు ఎవరికన్నా జియాలజిస్ట్ నెంబరు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. కొంతమంది రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.